హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో 41 FAD రికమెండ్ నుంచి చాలామందికి చాలా రకాల డౌట్లు వస్తున్నాయండి. ఆ డౌట్లని క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే అవి ఏవేమి అనుకుంటే, ఒకటి కన్నా ఎక్కువ వేకెన్సీకి మనం అప్లై చేయొచ్చా వద్దా అనేది, అదేవిధంగా అప్లై చేసిన వాళ్ళందరికీ ఎగ్జామ్కి పిలుస్తారా లేదా, అదేవిధంగా 41 FAD ఎక్కడ ఉంది, అదేవిధంగా ఇది ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, అదేవిధంగా ఫిజికల్ టెస్ట్ ఎక్కడ పెడతారు, అదేవిధంగా మనం చూసుకుంటే జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, ఇలాంటి మరిన్ని డౌట్లు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకుంటే ఒకటి కన్నా ఎక్కువ వేకెన్సీలు అప్లై చేయాలన్నా వద్దా అనేది అంటే చేయకూడదండి. ఎందుకంటే అన్ని వేకెన్సీలు ఒకే రోజున ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటే దానికి మాత్రమే మీరు అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, అదేవిధంగా అప్లై చేసిన వాళ్ళందరికీ అడ్మిట్ కార్డులు వస్తాయంటే రావండి. ఎందుకంటే సపోజ్గా మనం 10th మీద అప్లై చేస్తే 10thలో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఎవరికి ఎక్కువ మార్క్స్, హైయెస్ట్ మార్క్స్ ఉంటే వాళ్ళకే పిలవడం జరుగుతుందండి. వాళ్ళకే అడ్మిట్ కార్డులు పంపించడం జరుగుతుంది. కాబట్టి అందరికి మాత్రం పిలవరండి. అదేవిధంగా కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుందండి. అయితే కంపల్సరీగా అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరూ కంపల్సరీగా అప్లై చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే అది 41 FAD ఎక్కడ ఉందనేది చాలామంది అడగడం జరిగింది. అయితే ఇది లడఖ్లోని లేలో ఉందండి. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్ అండ్ ఈవెంట్స్కి ఎక్కడికి వెళ్ళాలనేది అది కూడా లేకే వెళ్ళాల్సి వస్తుంది. అయితే అక్కడ వెళ్ళాలంటే కూడా కొంచెం కష్టమే అండి. ఎందుకంటే అక్కడ కూల్ వెదర్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో కూడా చాలామందికి తెలియదు. అయితే ఎక్కువ ఫ్లైట్ పట్టుకొని వెళ్ళడం జరుగుతుందండి. అదేవిధంగా మనం ఇక్కడ తెలుసుకుంటే దీని కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకంటే అంత దూరం వెళ్ళి మరి అక్కడ ఎవరు ట్రై చేయరండి. ఒకవేళ వెళ్తే వాళ్ళ అదృష్టం అనుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే ఇది కూడా లేలోనే ఉంటుందండి. నెక్స్ట్ ఆల్ ఇండియా వైజ్గా ఎక్కడైనా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఇది జాబ్ వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా ఇది అఫీషియల్గా మాత్రం కాదండి. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోగలరు. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.